నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎండమావులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. బ్రోచే వారెవరురా నిన్ను వినా రఘువర. సాయంత్రం 5 గంటల వేళ సావిట్లో కూర్చుని మరునాటి కూరకి గోరు చిక్కుడుకాయలు వలుచుకుంటూ మనసారా మధురంగా మైమరిచి పాడుకుంటోంది శారదమ్మ. 25 తర్వాత మొగుడు పోయిన 30వ రోజున గొంతెత్తి పాడుకుంటుంది ఆవిడ. ఇటు అటు వాళ్ళు కిటికీల దగ్గర, గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూడడం మొదలుపెట్టారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు శారదమ్మ పట్టించుకోలేదు. 25 నోరు నొక్కున్నాను, ఇంకా నాకేం భయం, నన్ను అడ్డేది ఆపేది ఎవరు అనుకున్నట్టు ఆవిడ మైమరిచి శ్రావ్యంగా పాడుకుంటుంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మ గుమ్మం దగ్గరే ఆగిపోయి తెల్లపోతూ అందరినీ చూసి లోపలికి తొంగి చూసింది. అమ్మా, అమ్మేనా పాడేది? అమ్మ ఇంత చక్కగా పాడగలదా? అమ్మ గొంతు ఇంత మంచిదా? అమ్మకింత బాగా సంగీతం వచ్చునా? పుట్టిన 22 ఏళ్లలో ఎప్పుడు అమ్మ పాడడం వినలేదే. కనీసం కూని రాగం తీయడమైనా తను వినలేదే. అరక్షణంలో ఆమెను చుట్టుముట్టిన ఆలోచనలవి. గుమ్మం దగ్గర కూతుర్ని చూసి శారదాంబ చటుక్కున పాట ఆపేసింది. సిగ్గుతో మొహం కాస్త ఎర్రబడింది. పద్మ లోపలికొచ్చి అమ్మా అంటూ ఆశ్చర్యానందాలతో తల్లి భుజాలు పట్టుకుంది. అమ్మా, నీకింత బాగా పాడడం వచ్చని ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? ఎప్పుడూ నేను అసలు నీ పాటే వినలేదు. ఎంత మంచి సంగీతం వచ్చా నీకు. శారదమ్మ అదోలా నవ్వింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శంకర శాస్త్రి గారి అమ్మాయిని కదా, ఆ మాత్రం పాట రాదా అమ్మా? మీ తాతగారు గురువుని మించిన శిష్యురాల్ని చేశారు తల్లి నన్ను. పద్మ ఆశ్చర్యంగా చూసింది. మరింత సంగీతం వచ్చిన దానివి ఎప్పుడు నాతో చెప్పలేదేమిటి? ఎప్పుడూ పాడలేదేంటమ్మా? ఎందుకమ్మా ఈ విద్యను దాచుకున్నావు? శారదమ్మ నిట్టూర్చింది. దాచుకోలేదమ్మా, నా గొంతు నొక్కేశారు తల్లి. మీ నాయనమ్మ, మీ నాన్న కలిసి నా గాత్రానికి, సంగీతానికి పెళ్లినాడే 3 ముళ్ళ పేరుతో ఉరి బిగించేశారు తల్లి. ఆవేదనగా అంది. అదేమిటమ్మా? తెల్లబోతూ అడిగింది పద్మ. ఎందుకులే అమ్మా అదంతా ఇప్పుడు. లేచి కాళ్ళు చేతులు కడుక్కొని పలహారం చేసి కాఫీ తాగు. అలసిపోయి వచ్చావు, పద. తను లేస్తూ అంది శారదమ్మ. తింటాలే గాని ముందు నీకు అదంతా చెప్పాల్సిందే. నాయనమ్మ, నాన్న ఎందుకు నిన్ను పాడొద్దన్నారు? గబగబా వెళ్ళి కాళ్ళు కడుక్కొని టిఫిన్ ప్లేట్ తెచ్చుకుంది పద్మ. శారదమ్మ మరిచిపోదామన్నా మరిచిపోలేని గతంలోకి వెళ్ళక తప్పలేదు. సంగీత సరస్వతి నిలయమైన శంకర శాస్త్రి గారింట 5వ పిల్లగా పుట్టింది శారద. ఊరందరి పిల్లలకి సంగీతం చెప్పి విద్వాంసుల్ని చేసిన ఆయనకి తన పిల్లలు 4గురిలో 2 కూతుళ్ళు 2 కొడుకులలో ఏ ఒక్కరికి సంగీతం మీద శ్రద్ధ, భక్తి, ఇచ్చ లేకపోవడంతో హతాశులయ్యారు. ఆయన కృతి, శృతి అనే ఆడపిల్లలకి, కీర్తన్ చరణ్ అని మగపిల్లలకి పేర్లు పెట్టినందుకైనా ఎవ్వరికీ సంగీతం అబ్బకపోవడంతో ఆయన చాలా నిరాశపడ్డారు. 4 పిల్లల తరువాత 5 ఏళ్లకి మళ్ళీ అమ్మాయి పుట్టడంతో ఆ సరస్వతి దయ ఈ సారన ఉంటుందేమోనన్న ఆశతో శారద అని పేరు పెట్టుకున్నారు. ఆయన మొర ఆలకించినట్టు శారద పుట్టిన 2 ఏళ్ల నుంచే సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లల దగ్గరకొచ్చి కూర్చునేది. తండ్రి పాట పాడుతూ తల ఊపుతూ ఉంటే తను కూడా తండ్రిని అనుకరించుతూ తల ఊపుతూ తాళం వేసేది. ఆ మాత్రానికి ఆయన పొంగిపోయేవారు. శారదకి మాటతో పాటు పాట కూడా నేర్పడం మొదలు పెట్టేశారు ఆయన. వచ్చిరాని ముద్దు మాటలతో సా పా అంటుంటే ఆయన కూతురికి అప్పుడే సంగీతం వచ్చినట్టే మురిసిపోయేవారు. 3వ ఏట మొదలుపెట్టిన సరిగమలు 16వ ఏడొచ్చేసరికి తనలో సమాన స్థాయికి తీసుకొచ్చేశారు. శంకర శాస్త్రి గారు కూతుర్ని
కూతురి గొంతులో శ్రావ్యానికి ముగ్ధులై అలా గంటల తరబడి పాడించుకుంటూ వింటూనే ఉండేవారు. తెల్లవారుజామునే లేపి సాధన చేయించేవారు. పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు దగ్గరే కూర్చోబెట్టేవారు. ఇంకేమీ నేర్పడానికి మిగలు లేదు అన్నంత వరకు కూతుర్ని సంగీతంలో నిష్ణాతురాల్ని చేశారు. సరస్వతీదేవి కటాక్షం అయితే అబ్బింది కానీ శారద పెళ్లి వేళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోయింది. సంపాదించిన కాస్తో కూస్తో డబ్బులు, తాతల లాంటి భూమి వగైరా వగైరాలన్నీ ముందు పుట్టిన వారి పెళ్లిళ్ళకి చదువులకి సరిపోయాయి. శారద వేళకి సంగీత పాఠాల సంపాదన మినహా ఆయన దగ్గర ఏమీ మిగల్లేదు. పచ్చగా బొద్దుగా చక్కటి సంగీతం పాడే తన కూతుర్ని ఎవరన్నా కట్న కానుకలు లేకుండా చేసుకుంటారు అన్న ఆయన నమ్మకం శారదకి 20 ఏళ్లు నిండేసరికి సన్నగిల్లిపోయింది. కేవలం సంగీతాన్ని చూసి చేసుకునే కళారాధకులు ఎవ్వరూ తటస్థపడలేదు ఆయనకి. 4-5 సంబంధాలు తిరిగి వెళ్ళిపోయాక కూతురు పెళ్లి చింత పట్టుకుంది ఆయనకి. ఆ సమయంలో రామ్మూర్తి సంబంధం గురించి ఎవరో చెప్పారు. కుర్రాడు కలెక్టర్ ఆఫీసులో గుమ్మస్తా, ఒక్కడే కొడుకు. తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి పెంచుకొచ్చింది. ఓ పెంకుటిల్లు, ధాన్యం వచ్చే కొద్ది భూమి, వెనక ముందు ఎవ్వరూ బాదరబందీలు లేని సంబంధం. చూడ్డానికి అస్సలు బాగుండడు. నలుపు, మెన్నకన్ను, ఎత్తుపళ్ళు. బంగారం లాంటి శారద పక్కన అతన్ని చూడ్డానికే శాస్త్రి గారికి బాధగా అనిపించింది. కానీ ఉద్యోగం, ఇల్లు, భూమి ఉన్నవాడే కట్న కానుకలేవో స్వల్పంగా అడిగినా ఈ సంబంధం వదులుకుంటే ఈ మాత్రం తను మళ్ళీ తేగలడా? మగాడికి అందం ఎందుకులే అని సరిపెట్టుకోక తప్పనిసరి పరిస్థితి అయింది వాళ్ళది. అందం వక్రం అయితే పర్వాలేదు, బుద్ధి వక్రబుద్ధి అన్నది పెళ్ళయ్యాక గాని ఎవ్వరికీ తెలియలేదు. అసలు పెళ్లి చూపుల నాడే అతని తత్వం అర్థం చేసుకునుంటే అనుకునేది శారద. తర్వాత ఎన్నోసార్లు తల్లి కొడుకులిద్దరూ పెళ్లి చూపులకొచ్చారు. తల్లి అడుగడుగున మాటల్లో చేతల్లో మగ పెళ్లివారం మేము అన్న దర్పం చూపించింది. ఆ గొంతులో కర్కశానికి, ఆ మాటల్లో లేని సౌమ్యత అందర్నీ చిన్నపుచ్చుకునేటట్టు చేసింది. రామ్మూర్తి ఉన్న అరగంట మూతి బిగించి అదో రకం చూపులతో అందర్నీ శల్య పరీక్ష చేస్తున్నట్టుగా కూర్చున్నాడు. శారదను తీసుకొచ్చి కూర్చోబెట్టాక అన్ని కోణాల నుంచి గుచ్చి గుచ్చి చూశాడు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనన్న మొహమాటమైనా లేకుండా అతని చూపులు వాడిగా గుచ్చుకున్నట్టే అనిపించింది శారదకి. సౌమ్యత, నమ్రత లేని అతని మొహం ఆమెకేమీ నచ్చలేదు. అందం లేకపోయినా కాస్త సౌమ్యంగా ఉంటే, సౌమ్యంగా మాట్లాడితే బాగుండేది అనిపించింది. శంకర శాస్త్రి గారు చాలా సంబరంగా కూతురి సంగీత జ్ఞానం గురించి, ఆమె కంఠం శ్రావ్యత గురించి, సంగీతంలో తను ఎంత నిష్ణాతురాలో చెప్పారు. ఆయన అంత సంబరంగా చెప్పిన సంగతిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన మొహం కాస్త చిన్నబోయింది. వారడగకపోయినా అమ్మాయి చేత ఏమైనా పాడించుకుంటారా అని ఆయనే ఆరాటంగా అడిగారు. తల్లి కొడుకులిద్దరూ ఒకరు మొహాలొకరు చూసుకున్నారు. తల్లి మూతి తిప్పింది. చెప్పారుగా పాడుతుందని. సంగీతం మాకేం తెలుసులేండి. అయినా పాట ఆట కంటే ఆడపిల్లలకి పని పాట రావాలి. అవి వచ్చునా? తల్లి అడిగింది. ఆ మాటతో శారద కూడా చిన్నబోయింది. శంకర శాస్త్రి గారి ముఖం మాడిపోయింది. అయ్యో, ఆ అమ్మాయికి అన్నీ వచ్చండి. చక్కగా వంట చేస్తుంది, ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది అంది శారద తల్లి వెంటనే. వాళ్ళు వెళ్ళాక శంకర శాస్త్రి గారు ఆలోచనలో పడ్డారు. శారదకైతే మనసు నిండా ఏదో గుణులు. పెళ్లివారిని సాగనంపి వచ్చిన పురోహితుడు మధ్యవర్తి లోపలికి వస్తూ సంబరంగా పిల్ల నచ్చిందన్నారు. 1116 ఇచ్చి వెండి కంచము, చెంబు, ఉంగరము ఇస్తే చాలన్నారు. ముహూర్తాలు పెట్టించమన్నారు అన్నారు. శంకర శాస్త్రి గారి మొహం ఆలోచన చూసి ఇద్దరూ కలిసి ఈ మాత్రం సంబంధం అయినా ఆయన చచ్చినా తేలేరని, ఇది వదులుకుంటే పశ్చాత్తాపడవలసి ఉంటుందని, ఆయన ఉన్న ఆ పరిస్థితుల్లో ఇంతకంటే తక్కువ కట్నం అడిగే సంబంధం దొరకదని చెప్పి చెప్పి ఓ అరగంటలో ఊ అనిపించారు. పాటకేముంది, ఆ అమ్మాయిని వాళ్ళేం పాడుకోవద్దంటారా? వాళ్ళకి సంగీత జ్ఞానం లేక కుతూహలం చూపించలేదంతే అని సర్ది చెప్పారు. శారదకి ఏమనడానికి మిగలలేదు. తండ్రి స్థితి, పెళ్లి కోసం ఆయన పడే ఆరాటము చూసి
కాదనే సాహసం చేయలేదు శారద. ఆమె పెళ్లినాడు బంధువులందరి బలవంతం మీద శారద పాట కచేరీ పెట్టించారు. పెళ్లి కొడుకు ఆ గంటన్నర ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు, ఇటు అటు కదులుతూ. అత్తగారైతే ఆ చుట్టుపక్కల కూడా లేదు. మొదటి రాత్రే అతనెంత సరసుడో అర్థమైపోయింది శారదకి. భర్తతో ధైర్యం చేసి మాట్లాడిన మొదటి మాట, నీకసలు సంగీతం అంటే ఇష్టం లేదా? పాటలు అసలు ఇష్టం లేదా? రామ్మూర్తి ఇటు తిరిగి అసలే వికారమైన మొహాన్ని మరింత వికారంగా పెట్టి, ఆశా పాస అంటూ సాగదీపే సంగీతం అంటే, ఆ సంగీతం అంటే నాకు అసహ్యం. ఏదన్నా సినిమా పాటలైతే వింటాను అప్పుడప్పుడు, విసుగ్గా అనేసి పడుకున్నాడు. ఆ మాటతోనే ఆమె సంగీతానికి సమాధి కట్టడం ఆరంభమైంది. ఆనాటితో కాపురానికి వచ్చాక నెల రోజుల్లోనే ఈ పెళ్లితో తన జీవితం ఎంత నరకమైంది అనుకున్న సంఘటనలు ఎన్నో. రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి తల్లి తప్ప మరో మనిషితో సంబంధం లేదేమో. ఆవిడ మాటే వేదవాక్కు. తల్లి ఎన్ని కష్టాలు పడి పెంచిందో విని చూసి అతనికి తల్లే ప్రత్యక్ష దైవం అయింది. ఆవిడికి చెప్పందే అడగందే రూపాయి కూడా ఖర్చు పెట్టడు. భార్య రాత్రికి మాత్రమే అతనికి అవసరం. తక్కినప్పుడంతా అమ్మే కాఫీ ఇవ్వాలి, తలదువ్వాలి, అన్నం పెట్టాలి. ఏం కావలసినా సరే అమ్మా అంటాడు తప్ప భార్య అనేది ఇంట్లో ఉన్నది అన్నదే సంగతే అతను గుర్తించలేదు. తల్లిని పిడిచినప్పుడు ఆవిడ దగ్గరలో ఉన్న శారద వెళితే అమ్మేది పిలువు అంటాడు తప్ప భార్యతో ఏమీ చెప్పడు. పెళ్ళైన తర్వాత కోడలికి ఇంటి పని, వంట పని పూర్తిగా అప్పజెప్పేసింది. మడి కట్టుకుని నూతిలో నీళ్లు తోడుకోవడం, వంట చేయడం అంతా శారద మీదే పడింది. పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా కాంతమ్మ సహించేది కాదు. శారద పనికి భయపడేది కాదు. భర్త ప్రవర్తనకి బాధపడినంతగా ఆమె తన అదృష్టం ఇంతే అని సరిపెట్టేసుకుంది. కానీ అత్తగారు భర్తకి తన పాట మీద, సంగీతం మీద ఎందుకంత కక్ష, ద్వేషమో ఆమెకు అర్థమయ్యేది కాదు. మొదట్లో అలవాటు ప్రకారం ఇంట్లో మాదిరే ఏ పని చేసుకుంటున్నా, ఏ కృతో పాడుకుంటూ ఉండేది. నూతిలో నీళ్లు తోడుతున్నా, మజ్జిగ చేస్తున్నా, వంట చేస్తున్నా, రుబ్బురోల దగ్గర రుబ్బుతున్నా, అంట్లు తోముతున్నా ఆమె చేతులతో పాటు నోరు కూడా కదిలేది. కాపురానికి వెళ్ళిన 10 రోజుల్లోనే కాంతమ్మ ఆ నోరుని సగం నొక్కేసింది. అయ్యయ్యో, ఏమిటి ఆ దోసకాయ చెక్కు తీయడం? అవ్వా, అలాగేనా తీయడం? సగం కాయ తగలేసేశావు. అసలు నీ ధ్యాస పని మీద ఏడిస్తేగా. ఎంతసేపు ఆ పావలా పాటలు తప్ప. బిత్తరపోయింది శారద. అవ్వా, కుంపటి మీద పాలలా పొంగిపోతుంటే నీ పాట తగలయ్యా, వళ్ళు తెలియడం లేదే. ఇదిగో ఆ అంట్లుతోనే కాలక్షేపమా? తొందరగా లోపలికి తగలడతావా? ఆ నూతిగట్టు మీదే పాటలతో కాపురం తగలబెడతావా? ఏమోనమ్మా, మా కాలంలో ఇలా నోరిప్పడమే, అత్తగారి ఎదుట ఇలా పాటలు పాడడమే. అవ్వా, కలికాలం. అలాంటి విసురులతో మొదలుపెట్టి ఆవిడ 2 నెలలు గడిచేసరికి శారదకు నోరు విప్పడం అంటేనే భయపడేట్టుగా తిట్టడం ఆరంభించింది. కాపురానికి వచ్చిన 2 నెలలు కాకుండానే శారదకి ఎదురైన అనుభవాలు. అత్తగారు తనని అన్నింటికీ ఎందుకు తిడుతుందో తెలియదు. పాట పాడడం ఒక్కటే కారణం కాదన్నది చాలా రోజులకు గాని తెలియలేదు. సాయంత్రం మొహము అది కడుక్కోకపోతే, దేభ్య మొహమా, వాడొచ్చే వేళకి కాస్త శుభ్రంగా ఉండాలని తెలీదు అంటుంది. అంది కదా అని మర్నాడు చక్కగా స్నానం చేసి తెల్లతీర కట్టుకుంటే సంసారాల కొంపేనా ఇది? మా కాలంలో ఎరగనమ్మా ఇలాంటి షోకులు. చచ్చి చెడి చాకరీ చేసి అర్ధరాత్రి గదిలోకి వెళ్ళేవాళ్ళం. పట్టపగలే షోకులు చేసుకుని మొగుడు కోసం చూడడం అనేది మా రోజుల్లో లేదు అంటూ అనేది. ఆవిడతో ఏమంటే ఏం తప్పో, ఏం చేస్తే ఏం ముప్పో అని అనుక్షణం బెదిరిపోతూనే ఉండేది. అత్తగారు ఎలా ప్రవర్తించినా కాస్త భర్త సానుభూతి, సహాయం ఉంటే శారద ఇంత బాధపడేది కాదేమో. తల్లి ఏమన్నా విసుక్కున్నప్పుడల్లా అతను కూడా వంత పాడుతూ, ఏమిటి ఆ పరధ్యానం? ఆ వంట చేసేటప్పుడన్నా ఆ పాటలు మాని తిన్నగా ఉండు. నీకు సంగీతం తప్ప మరో లోకం లేనట్టుందే. నీ బోడి సంగీతం ఈ ఇంట్లో వినిపించక్కర్లేదు. నోరు మూసుకుని వండు. అమ్మ చెప్పేది నీకు కాదు? ఇదేమన్నా సానికొంప రోజంతా పాడుకుంటూ కూర్చోడానికి? ఈసారి నీ నోరు వినిపించిందంటే చూడు
అసలు రామ్మూర్తికి సరసం అన్నదే తెలియదు. శారద, మంచినీళ్లు తేను, చొక్కా తెమ్మనో చెబితే ఆ మాత్రానికే అత్తగారు మొహం మార్చేసేది, పళ్ళు పటపటలాడించేది, కొడుకు ఇంట్లోంచి వెళ్ళగానే మొదలు పెట్టేది. అవ్వా, మా కాలంలో ఎరగవమ్మా ఇలా పట్టపగలే పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవడము, ఇలా రాసుకు పూసుకు తిరగడాలు అంటూ సాగదీసేది. కొడుకు కోడలు మాట్లాడుకుంటుంటే కూడా ఎందుకింత ద్వేషమో శారదకు అర్థమయ్యేది కాదు. ఆవిడికి మొగుడు ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే పోవడము, కాపురం చేసిన 4 ఏళ్ళు మొగుడు అత్త కాల్చుకు తినడముతో ఆ కక్ష ఇలా శారద మీద చూపిస్తున్నది. పొరుగింటావిడ ఒకరోజు శారద మీద సానుభూతితో ఈ విషయాలన్నీ చెప్పే వరకు శారదకు తెలియలేదు. ధైర్యం చేసి ఓ రాత్రి రామ్మూర్తితో, మీ అమ్మగారెందుకు నా మీద అలా విరుచుకుపడతారు ప్రతిదానికి? ఏం, నేనేమన్నా పని చేయకుండా పాట పాడుకుంటూ కూర్చున్నానా? కాస్త వచ్చిన సంగీతం మరిచిపోకుండా సాధన చేసుకోవడము తప్పేనా అని అడిగింది. రామ్మూర్తి ఆ మాత్రానికే కళ్ళురిమాడు. చూడు, మా అమ్మ గురించి నా దగ్గర ఏమన్నా అన్నావంటే పళ్ళు రాల్తాయి. తమరు సంగీతం మరిచిపోతే లోకానికి వచ్చిన నష్టమేమీ లేదు. అమ్మ వద్దన్నప్పుడు మానేయవేం, నీకెందుకంత పొగరు అన్న భర్తతో ఇంకేమీ చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. అత్తగారి తత్వం, భర్త మూర్ఖత్వంతో అసలు పాడుకోవాలి అన్న కోరిక తగ్గిపోయినా ఆమెలో ఏదో వ్యధ. వీళ్ల కోసం నేనెందుకు మారాలి అన్న పంతము తలెత్తాయి. ఆ రోజు నుంచి అత్తగారి అరుపులు పట్టించుకోకుండా కావాలనే మరింతగా పాడడం మొదలుపెట్టింది. కాంతమ్మ కోపానికి ఆ చర్య ఆజ్యం పోసినట్టయింది. నోటికొచ్చినట్టు తిడుతున్న అత్తగారి వంక తీక్షణంగా చూసింది. సంగీతం అంటే శిశువులు పరువులు కూడా పరవశిస్తాయంటారు. అలాంటి సంగీతాన్ని మీరు ఏహించుకుంటున్నారంటే ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్న సామెత జ్ఞాపకం వస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. 4 నెలలుగా మనసులో పేరుకున్న కసి, కక్ష, ఆవేదన అన్నీ కలిసి ప్రయత్నం లేకుండానే ఆమె నోట్లో నుంచి మాటలు వచ్చేశాయి. ఆ మాటలు పేడ నీళ్లల్లా కాంతమ్మ మొహానికి తగిలినట్టు అయిపోయాయి. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగిన కోతిలా అయిపోయింది. కాంతమ్మ భద్రకాళి అవతారం ఎత్తేసింది. నేను ఎద్దునే, ఎంత మాట అన్నావే, నీకింత పొగరేమిటే? సానెముండలా సంగీతం పాడుతుంటే మేమంతా తలలూపాలే నీ పాటకి. ఉండు, ఈ రోజుతో మళ్ళీ నువ్వు నోరెప్పకుండా చేస్తాను అంటూ నిరావేశంతో పొయ్యిలో మండుతున్న కట్టెపేడు తెచ్చి మూతి మీద అడ్డంగా వాత పెట్టేసింది. శారద ఏం జరిగిందో తేల్చుకునే లోపలే ఆమె పెదాలు 2 నల్లగా మాడిపోయాయి. ఆ పుండు మానడానికి 1 నెల రోజులు పట్టింది. నోరు తెరవలేక, తిండి తినలేక నరక యాతన అనుభవించింది. ఆ అనుభవం చాలదన్నట్టు సాయంత్రం రామ్మూర్తి ఇంటికి రాగానే జరిగిందంతా కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తూ చెప్పి, నన్నింత మాట అందిరా, కోపం పట్టలేక వాత పెట్టాను అంది. బాగా చేశావమ్మా, మళ్ళీ నోరెత్తకుండా బాగా బుద్ధి చెప్పావులే. కనీసం ఓ నెలన్నా నోరు మూసుకుని పడుంటుంది అన్నాడు కొడుకు. అత్తగారు కాల్చిన వాత కంటే మొగుడన్న మాటలకే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శారద. ఆ రోజుతో ఆమె సంగీతానికి అగ్ని సంస్కారం జరిగిపోయినట్టుగా ఏడ్చింది. ఆమె ఆ ఇంట్లో మళ్ళీ నోరు విప్పలేదు. కాల్చుకు తిని తిని అత్తగారు 10 ఏళ్లకు పోయింది. ఆ 10 ఏళ్లలో 2 గర్భాలు పోయాక పద్మ పుట్టింది. ఆ తరువాత పుట్టిన మగపిల్లాడు కన్నిప్పకుండానే పోయాడు. అత్తగారు పోయిన 10వ రోజున భర్త తనకెక్కడ స్వతంత్రం వచ్చిందని అనుకుంటుందో అన్నట్టుగా, ఇదిగో అమ్మ లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ఆడితే ఊరుకుంటాననుకుంటున్నావేమో, పిచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చాడు. తను దురదృష్టవంతురాలు, కూతురు కన్నా సంగీతం నేర్పించితే. నోరు మూసుకో, నీ సంగీతంతోనే మేం చచ్చాము, దాన్ని కూడా పాడు చేయకు, పిచ్చి ఆలోచనలు మానుకో. పద్మ 5 ఏళ్లప్పుడు వచ్చిన ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేశాడు తన భర్త. పద్మ 22 ఏళ్ల పిల్లయ్యి డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగంలో చేరిన ఆ కోరిక అలాగే మిగిలిపోయింది ఆవిడికి. ఇన్నాళ్లకి పెళ్ళైన 25 ఏళ్లకి మొగుడు పోయాక ఇంకా అడ్డెవరు అన్నట్టుగా ఈ రోజు శారద నోరు విప్పింది. అబ్బా అమ్మా, ఎలా భరించావమ్మా, ఎలా ఊరుకున్నావు నువ్వు?
ఈ కథంతా విన్న పద్మ ఆవేశంగా అడిగింది. అలాంటి మొగుడు అత్తగారితో ఎలా కాపురం చేశావమ్మా? తాతగారి దగ్గరకు వెళ్ళిపోవలసింది. 25 ఏళ్ల క్రితం ఓ ఆడపిల్ల ఈనాడంత ధైర్యంగా భర్తను వదిలి వెళ్లే ఆలోచన ఎక్కడ చేయగలిగేది? అప్పుడే కాదు, ఇప్పుడు మాత్రం పుట్టింట్లో ఏ ఆసరా దొరుకుతుందని ఓ మధ్యతరగతి అమ్మాయి భర్తని కాపురాన్ని వదులుకొని వెళ్ళగలదా అమ్మా? చచ్చా, సంగీతాన్ని వద్దనే వాళ్ళు, పాట వినని మనుషులు కూడా ఉంటారంటే. పోనీలే అమ్మా, ఈ రోజు నుంచి నీవెప్పుడూ పాడుతూనే ఉండాలిక. నాకు సంగీతం నేర్పాలి. ఓ 6 మంది పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పమ్మా, నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది అంటూ సంబరంగా అంది పద్మ. ఓ 10 రోజుల తర్వాత పద్మ స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి ఎవరో అతనితో నవ్వుతూ మాట్లాడుతుంది. తల్లి మొహంలో ఏనాడు చూడని వెలుగు, తన కళ్ళల్లో సంతోషము. ఇద్దరూ ఆప్యాయంగా సంబరంగా మాట్లాడుకుంటున్నారు. పద్మ లోపలికి రాగానే, పద్మ, ఇదిగో ఇతనెవరో తెలుసా? గోపాలం అని నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అతను మా నాన్నగారి శిష్యుడే. ఇద్దరం సంగీతంలో పోటాపోటీగా ఉండేవారము. మా ఇంట్లోనే ఉండేవాడు, వారాలు చేసుకుంటూ ఉండేవాడు. సంగీతం నేర్చుకున్నాక ఒక ఊర్లో స్కూల్లో ఉద్యోగం దొరికాక వెళ్ళిపోయాడు. 25 ఏళ్ల తర్వాత ఈ రోజు కూరల బజార్లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను. శారదమ్మ చాలా సంబరంగా చెప్పుకుపోతుంది. మీ అమ్మ ఇంకా చాలా చెప్పలేదమ్మా నీతో. గోపాలం అన్నాయన కొంటెగా శారదాంబ వంక చూస్తూ ఏదో చిలిపిగా చెప్పబోయాడు. గోపాలం, మతిపోయిందా నీకు గాని? ఇప్పుడెందుకు ఆ మాటలు? శారదాంబ గాబరాగా అంది. సరదాగా చెప్పుకుంటే ఏం? చెబితే నువ్వు నేను చిక్కుల్లో పడడానికి నీకు నాకు ఆంక్షలేవీ లేవుగా. పద్మ కుతూహలంగా తల్లి వంక చూసింది. ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని లజ్జ, ఎర్రబడ్డ మొహము దించుకుంది. లేదమ్మా పద్మ, మాదిద్దరిది మోగ ప్రేమ. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కులాలు వేరు. సద్బ్రాహ్మణుల అమ్మాయిని అడిగే సాహసం చేయలేక మా ప్రేమ మా మనసుల వరకే పరిమితం అయిపోయింది. నోరు చెప్పే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది. తన దగ్గర సంగీతం నేర్చుకుని వారాలు చేసుకుని బ్రతికే ఓ కులం కాని అబ్బాయికి పిల్లనివ్వచ్చు అన్న ఆలోచన మీ తాతగారికి రాలేదు. కట్న కానుకలు లేకుండా నాకు నచ్చినవాడు మీ కళ్ళ ఎదుటే ఉన్నాడన్న సంగతి చెప్పగలిగే తెగువ మీ అమ్మకి లేక ఈ ప్రేమ సమాధైపోయింది చమత్కారంగా అన్నాడు. ఏం శారదా, అంతేనా? శారదమ్మ మొహంలో చిన్న మేఘం అలుముకుంది. ఆ రోజు చెప్పగలిగే సాహసం చేసుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో అంది బాధగా. మీరివాళ ఇలా వచ్చారు, మా అమ్మ మొహంలో ఏనాడు చూడని సంతోషం చూస్తున్నాను. ప్లీజ్ మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, అమ్మకి కంపెనీ ఇవ్వండి. ఇద్దరి అభిరుచులు కూడా ఒకటే గనక సంగీతం గురించి మాట్లాడుకోవచ్చు మీరు. పద్మ మనస్ఫూర్తిగా అంది గోపాలంతో. గోపాలం గారి భార్య 5 ఏళ్ల క్రితం పోయిందట. కూతురికి పెళ్ళయింది. కొడుకెక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడట. అతని భార్యకి సంగీతం పట్ల ఏ మోజు లేదట. తల్లి చెబుతుంటే ఆ సంగతులన్నీ తెలిసాయి పద్మకి. ఆ తర్వాత 4 నెలలు గడిచాయి ఇంచుమించు. రోజు గోపాలం వస్తూ ఉండేవాడు. తల్లి ఆయన కలిసి పాడుకుంటూ వాదించుకుంటూ కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. పద్మ ఇంటికొచ్చే వేళకి ఆ ఇంట్లో ఇన్నాళ్ళకి నవ్వులు వినిపిస్తూ ఉంటే పద్మకి ముచ్చటగానే అనిపించింది. 6 నెలలు గడిచాక పద్మ మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది. ఓ రోజు తల్లితో మనసులో మాట చెప్పింది. శారదాంబ తెల్లబోయింది. పద్మ, మతిపోయిందా నీకు? ఏమిటా మాటలు? నేను గోపాలంతో చనువుగా ఉన్నానా ఇలా అన్నావు? ఇలా ఎలా అనగలిగావు? ఆవిడ గొంతు రుద్ధమైంది. ఏదో 25 ఏళ్లుగా మూగదానిలా పడున్న నాకు ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకునే మనిషి కనిపించేసరికి కాస్త చదువుగా ఉన్నాను. అందుకోసం ఇలా అంటావా? చచ్చా, ఏమిటమ్మా నేనన్నదేమిటి, నువ్వన్నదేమిటి? మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంత ముచ్చటగా ఉందో తెలుసా?
ఇలా అభిరుచులు కలిపి గొంతులు కలిపి మీ ఇద్దరు పాడుతూ ఉంటే రోజు ఇలాగే ఉంటే ఇలా మీరిద్దరూ కలిసి ఉండాలి అంటే లోకం ఏమి అనుకునే అవకాశం మనం ఇవ్వొద్దని అందుకే అలా అన్నాను. ఏం తప్పేమిటి ఇందులో? పద్మ అంది. తప్పు ఒప్పుల్లో అలా ఉంచు. 45 ఏళ్లకి మొగుడు చచ్చిన 6 నెలలు తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకుంటే లోకం మొహాన ఉమ్మేస్తుంది. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన కూతుర్ని పెట్టుకుని నన్ను పెళ్లి కూతురుని అవ్వమనడానికి నీకు నోరెలా వచ్చిందే? ఆవిడలో ఆవేదన ఉక్రోషం కలిసొచ్చింది. లోకం సంగతి వదిలేయమ్మా, నీకింకా 43 ఏళ్ళు, కనీసం ఇంకో 20 ఏళ్ళు బ్రతుకుంది నీకు. రేపొద్దుట నాకు పెళ్లి చేసి పంపాక నీకు తోడు నీడ ఎవరమ్మా? పేరుకే పెళ్లి మొగుడు తప్ప ఆ జీవితంలో నువ్వేం సుఖపడ్డావు? ప్రేమకి అనురాగానికి వయసు అడ్డా? నీకు నచ్చిన వాడితో హాయిగా కొన్నాళ్ళైనా సుఖపడకూడదా అమ్మా? చాలింక ఊరుకో. నాకున్న ఒకే ఒక కోరిక నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపడం. నాకింతకంటే ఇంకేం అక్కర్లేదు. శారదమ్మ స్థిరంగా అంది. ఆ తర్వాత నెల రోజులు చెప్పి చెప్పి వాదించి బ్రతిమాలి అలిగి తిండి మానేసి శారదమ్మ ఊ అనే వరకు పంతం సాధించింది పద్మ. కానీ తల్లి పెట్టిన ఓ షరతుకి తల వంచక తప్పలేదు పద్మకి. ఇంట్లో పెళ్ళీడు కూతురుండగా తను చేసుకోదని, కూతురు పెళ్ళయ్యాకే తన సంగతని, లేకుంటే ఇలాంటి తల్లి కూతుర్ని ఎవ్వరూ చేసుకోరని ఆవిడ వాదించి పద్మని ఒప్పించింది. తల్లిని ఒప్పించాక గోపాలంతో మాట్లాడింది పద్మ. అతను ముందు తెల్లబోయాడు. ఆశ్చర్యపడ్డా తను ఊహించని ఎదురు చూడని అవకాశం కాళ్ల ముందుకొస్తుంటే వద్దనే తెలివి తక్కువవాడు కాదు. ఆనాడు అందని అనుభవం ఈనాడు కాస్త ఆలస్యంగానైనా అందబోతుంటే ఆనందం కాక మరేమిటి? ఉన్న కూతురు కొడుకు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే చెయ్యి కాల్చుకుంటూ అవస్థ పడుతున్నాడు. ఈ వయసులో వలచిన ప్రియురాలు చెయ్యి అందిస్తానంటే అంతకంటే ఆనందం ఏముంది? పద్మకి మంచి సంబంధమే కుదిరింది. 3 నెలల్లో పెళ్లి. కాబోయే పెళ్లి కొడుకు బ్యాంకులో ఆఫీసరు. మంచి కుటుంబం. పద్మ అతనితో ముందుగానే తల్లి గురించి చెప్పింది. అతను సంస్కారుడు సహృదయుడు కనుక శారదాంబ గురించి సానుభూతితో అర్థం చేసుకున్నాడు. పద్మ పెళ్లికి ముహూర్తం నెల ఉంది. ఆ పెళ్ళయ్యాకే దేవుడి గుళ్ళో శారదాంబ గోపాలం పెళ్లి సింపుల్గా జరపాలని నిర్ణయించుకున్నారందరూ. పద్మ పెళ్లి అనుకున్న వేళకి నిర్విఘ్నంగా జరిగింది. ఇద్దరూ వారం రోజులు తిరిగి వచ్చారు. ఆ రోజు అనుకున్న ప్రకారం శారదాంబ పెళ్లి. గుడికి వెళ్ళాలి. శారదాంబ తయారు కాలేదు. గోపాలం జాడా కనబడలేదు. పద్మ ఆకాటంగా ప్రశ్నలు కురిపించింది. శారదమ్మ తొణక్కుండా బెనక్కుండా శాంతంగా చెప్పింది. నేనే గోపాలాన్ని రావద్దన్నాను. నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశాను. పద్మ తెల్లబోయింది. ఏదో అడిగే లోపలే ఆవిడ స్థిరంగా చెప్పింది. ఈ పెళ్లి చేసుకుని అపురూపంగా నాకు దొరికిన ఈ స్వేచ్ఛని మళ్ళీ పోగొట్టుకోదలుచుకోలేదమ్మా పద్మ. నీకు తెలియదమ్మా, ఈ మగవాళ్ళందరూ ఒక్కటే. పెళ్ళాం కానంత వరకే ఆడదాన్ని ఆరాధిస్తారు. ఆవిడలో కళని ప్రోత్సహిస్తారు. ఇంకోటి పెళ్ళాంలో కనపడే సుగుణాలన్నీ తన భార్య కాంగానే పేలవం అయిపోతాయి. గోపాలాన్ని చూడు, నా కోసం కొట్టుకుపోయేవాడు. రోజు వచ్చేవాడు. గంటల తరబడి మాట్లాడేవాడు. నా పాటని నన్ను పొగిడేవాడు. అలాంటి గోపాలం మా ఇద్దరి పెళ్లి నిర్ణయం అయిన తరువాత చిత్రంగా మారిపోవడం మొదలుపెట్టాడు. సాన్నిహిత్యాన్ని మరింత దగ్గరికి తీసుకురావాల్సింది పోయి నాలో లోటుపాట్లు కనబడడం మొదలుపెట్టాయి. అబ్బా ఏమిటి, ఎప్పుడు సంగీతం గోలేనా? ఇంకేం మాటలు లేవా? అపురూపంగా నా పాటని మెచ్చుకునే అతను అలా అనడం, నేనేదన్నా కాస్త ఎగతాళి చేస్తే ఉడుక్కుని మొహం మార్చుకోవడం, ఏదన్నా సంగీతంలో తప్పు ఎత్తి చూపి ఇలా కాదు అంటే మహా నీవే విద్వాంసురాలు అనుకుంటావు, స్కూల్లో 25 ఏళ్ల బట్టి పాఠాలు చెబుతున్నాను నేను అని మొహం మార్చుకోవడము. అతని చూపులన్నీ నా శరీరం మీదే ఉన్నట్టుగా అతని ప్రవర్తన మారిపోయింది. పెళ్లి కాకుండానే నా మీద అధికారం చలాయించే ధోరణి మొదలు పెట్టాడు. ఉన్నదంతా కూతురు పెళ్లిగా ఖర్చు పెట్టేస్తున్నావా అనే వరకు వెళ్ళాడు. ఎందుకొచ్చిన సంగీతం? ఊరికే అలా రోజంతా పాడే బదులు 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పరాదు? 4 డబ్బులు వస్తాయి. ఇది ధోరణి. పెళ్లి కాకుండానే నా సంపాదన కోసం ఆరాటం.
ఒంటరిగా ఇద్దరం ఉన్నంతసేపు ఈ వయసులో కూడా నా పొందు కోసం లేకిగా ఆవాటం, వద్దంటే మూతి ముడుచుకు వెళ్ళిపోవడం. పెళ్లి ఖాయం కాగానే అలకలు, చికాకులు, పంతాలు, పౌరుషాలు, ఈ 3-4 నెలల్లో జరిగినవన్నీ కూడా తీసుకుని ఆలోచిస్తే గోపాలం మామూలు మగవాళ్ల కంటే ఎందులోనూ ఉన్నతుడని నాకు అనిపించలేదు. పెళ్ళయ్యాక మీ నాన్నలాగానే ఇతను కూడా నా పాటకి విసుక్కోవచ్చు. ఇదే ధ్యాస నీకు అని తిట్టావచ్చు, నా నోరు మూయించొచ్చు, లేదా ఈ విద్యతో డబ్బు సంపాదించమని ఒత్తిడి తేవచ్చు. పద్మ, ఈ వయసులో పెళ్లి చేసుకుని లోకుల దృష్టిలో దిగజారడం మాట ఎలా ఉన్నా పెళ్లి చేసుకుని నే పొందే సుఖం ఏమిటి అన్న ప్రశ్న నాలో తలెత్తింది. ఓ స్త్రీ తనని, తన కళని ఆరాధించే పురుషుడు దొరికితే అతనిలో ఐక్యమయ్యి పరవశించాలని ఆశించడం ఉత్తి కలేనేమో అనిపిస్తోంది. అలాంటి అనుభూతులని ఆశించడం అత్యాశేనేమో అనిపిస్తోంది. ఈ వయసులో నేనేం శరీర సుఖాల కోసం ఆశించడం లేదు. మీ నాన్న సాంగత్యంలో అలాంటి అనుభూతులు ఏనాడు దొరకలేదు నాకు. అలాంటి సున్నిత భావాలన్నీ నాలో ఆనాడే చచ్చిపోయాయి. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఆనాడు కోల్పోయినవి ఇప్పుడు దొరుకుతాయని ఆశించడం ఎండమావుల కోసం పరిగెత్తడమే అనిపిస్తోంది. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని రెండోసారి తప్పు చేశాను అని బాధపడే కంటే నాకు దొరికిన ఈ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని అనుభవించని అమ్మా. నా కోసం నేనై నా ఇష్టం వచ్చింది చేస్తూ, నా ఇష్టం వచ్చింది తింటూ, హాయిగా పాడుకుంటూ బ్రతకని అమ్మా. మళ్ళీ ఈ బంధం నాకొద్దు. శారదమ్మ ఆవేశంగా, ఆవేదనగా అంది. పద్మ తల్లి వంక అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు. మరి గోపాలం గారు ఏమన్నారు? ఏమీ అనలేదా? అన్నాడు. ఎందుకనలేదు? అరిచాడు, కోపం తెచ్చుకున్నాడు, మోసం చేశానన్నాడు. నా అలాంటి ఆడదానికి మీ నాన్నలాంటి మొగుడే తగినవాడు అన్నాడు. నీలాంటి దాన్ని తన్ని మూల కూర్చోబెట్టి బాగా చేశాడన్నాడు. నీకా శాస్తి సరైందే అన్నాడు. నన్నే కాక స్త్రీ జాతి మొత్తాన్ని దుమ్మెత్తిపోశాడు. ఆడవాళ్లు అలా చేస్తేనే చచ్చినట్టు మూలన పడి ఉంటారు అన్నాడు. ఉక్రోషంతో అతనన్న మాటలు పట్టించుకోనక్కర్లేదు. కాని అప్పుడు అతని మొహంలో కనపడిన క్రౌర్యం, అతనన్న మాటలు విన్నాక నేను ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదైంది అనిపించింది. కానీ అమ్మా, ఒంటరి నేనెందుకయ్యానమ్మా? నా చుట్టూ ఇంతమంది జనం. నేనేమి అడవిలో లేను కదా. నాకొచ్చిన విద్య 10 మందికి పంచుతాను. నిన్ను చూడాలి అని అనిపించినప్పుడు నీ దగ్గరకు వస్తాను. మరీ లేవలేని ముసలి వయసులో నువ్వు లేవు. ఆవిడ మనస్ఫూర్తిగా అంది. నీవేం బాధపడకమ్మా నా గురించి. ఎక్కడో నీరు దొరుకుతుందని ఎండమావుల వైపు పరిగెత్తే ఓపిక లేదు, ఇచ్చా లేదు. పరిగెత్తి అవి ఎండమావులని తెలుసుకున్నాక ఆ నిరాశని భరించే శక్తి నాలో లేదింకా. ఈ జీవితంలో 3 వంతులు గడిచిపోయింది. మిగతా ఒక భాగమన్నా నా కోసం బ్రతకని తల్లి. పద్మ ఇంకా ఏమీ అనడానికి మిగలలేదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు ఎండమావులు. ఈ కథని రచించిన వారు డి కామేశ్వరి గారు. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.